ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుప్రభుల వారు మాట్లాడుతూ మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుమన్నారు. మీకు రాజ్యం గురించి తెలుసా? తెలియదు. కాబట్టి ఒక వాక్యం చూద్దాం చూడండి. రాజ్యము గురించిన సువార్త. ఆయన శిష్యులు అందరూ ప్రకటించిందే రాజ్యమును గురించిన సువార్త. దేవుని రాజ్యం గురించిన సువార్త లేదా పరలోక రాజ్యం గురించిన సువార్త. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనం చూద్దామండి. చూడండి, ఇక్కడ ఏముందంటే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి ముత్యములు వెతుకుచున్న కొనాలని ఆశిస్తున్న ఒక వర్తకుని పోలి ఉన్నది అంట. ఇది పరలోక రాజ్యము. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కొనుగోరి పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును అంటుడు. అంటే పరలోక రాజ్యం ఎట్లుందంట, ఒక ముత్యం కొనడానికి, ఒక లాభం ఉన్నదానికి కొనడానికి ఉన్నదంతా అమ్మేసి అది కొంటాడు కదా. ఒక పొలం కానీ అలా కొంటారు కదా. అలాగే పరలోకం సంపాదించుకోవాలి లేదా పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే ఉన్నదంతా అమ్మేసి అమ్మేసి నా మార్గంలో నడవాలని వ్యక్తిగా చెప్తున్నాడు. ధనవంతుని గురించి మనం చూసినట్లయితే ఏం కొదువు ఉన్నదంటే, నీ దగ్గర ఆస్తి కొదువు అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు కదా. అలా ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలంటే లేదా ఆయన రాజ్యంలో మనము వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము ఉన్నదంతా అమ్మిపెట్టి, ఉంచుకోకుండా అమ్మిపెట్టి మనము దేవుని రాజ్యంలో నడవాలని వాక్యం చెప్పుకుంటూ మనం గ్రహించాలని వేడుకుంటున్నాను. వందనాలు.